హల్లెలూయా. పవర్ఫుల్ బిలీవర్ అనే ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్యం చేత దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. ఈరోజు మనందరికీ కూడా చాలా సిచ్యువేషన్స్లో, చాలా సందర్భాల్లో మనం ఏంటంటే ఈ పరిస్థితి చేయి దాటిపోయింది, ఇక మనం ఏమీ చేయలేం. ఈ హెల్త్ విషయంలో మన చేయి దాటిపోయింది, ఇక మనం ఏమీ చేయలేం. ఒకవేళ ఒక అనారోగ్యం విషయంలో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్తారు, బాబు ఇది చాలా లేట్ అయిపోయింది, చేయి దాటిపోయింది, ఇక మేము ఏమీ చేయలేమంటారు. అయితే ఒక వ్యక్తి విషయంలో, బాబు నీ కుమారుడు చేయి దాటిపోయాడు, ఇంకా ఏమీ చేయలేమని అంటారు. ఈరోజు అటువంటి సమయంలో, అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా? ఈరోజు దేవుడు మనకు ఒక గొప్ప భరోసా, గొప్ప వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 39-40 యేసు తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాడిని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుడు మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన వాక్యం ఏం సెలవిస్తున్నాడంటే, ఆ రాయి దొర్లించండి అంటే ఇక్కడ సందర్భము లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయి 4 దినాలు అయింది, అంటే చేయి దాటిపోయింది. చేయి దాటిపోవడం ఏంటి, ఇంకా ఏమీ మిగలలేదు, కుళ్ళు పట్టిపోయడం. సో ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మార్త అక్కడ మాట్లాడుతుంది, ప్రభా మీరు ఆ రోజు మీరు అక్కడ ఉండుంటే లాజరు బ్రతికేవాడు. ఇప్పుడు చేయి దాటిపోయింది ప్రభా, ఆలస్యంగా వచ్చారు, చేయి దాటిపోయింది అనుకుంటున్నారు. కానీ దేవుడు మాట్లాడుతాడు, మార్త నువ్వు నమ్మిన ఎడల చేయి దాటిపోయిన పరిస్థితులు కూడా దేవుడు మరలా తీసుకురాగలడు. హల్లెలూయా. సో కుళ్ళిపోయాడు. లాజరు చనిపోయి 4 దినాలైంది. ఒక రోజుకే ఫ్రీజర్ బాక్స్ మనం తీసుకొస్తాం, ఏదో ఏర్పాట్లు చేస్తుంటాం. కానీ 4 దినాలు అయిందంటే పురుగులు పట్టేసేదేమో, అసలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, నమ్మిన ఎడల. ఈరోజు ఎటువంటి పరిస్థితి చేయి దాటిపోయినా, ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా, ఏ సిచ్యువేషన్, ఏ మనిషి, ఏ ఆరోగ్యము ఎక్కడ చేయి దాటిపోయినా సరే ప్రభు నందు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు గొప్ప కార్యమైన జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. 43వ ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడి వెలుపలికి వచ్చాను. హల్లెలూయా. చనిపోయి 4 దినాలైన లాజరు బ్రతికి బయటకు వచ్చాడు. ఈరోజు ఏ పరిస్థితులు చేయి దాటిపోయినాయి, ఏ సిచ్యువేషన్స్లో మీరు ఉన్నారు, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నానండి, చేయి దాటిపోలేదు. ఈరోజు నేను నమ్ముతున్నాను చేయి దాటిపోయిన అనేక పరిస్థితుల్లో దేవుడు మరలా చేపట్టుకు నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో కూడా, మీ కుమారుల విషయంలో, మీ బిడ్డల విషయంలో, అయితే మీ కుటుంబం విషయంలో, భార్య భర్తల విషయంలో చేయి దాటిపోయారు. ఇంకా మీరిద్దరూ విడాకులే, డైవర్సే అని అనుకుంటున్నారా? లేదు, మీరు విశ్వాసం ఉంచితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు కార్యం జరిగించినప్పుడు అందులో ఏ మార్పు ఉండదు, గొప్ప అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. సో కాబట్టి అహరోను కర్ర చిగురించాను, ఎండిన అహరోను కర్ర చిగురించాడు. ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి చిగురించే జీవితము, అనుభవంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏది చేయి దాటిపోయినా సరే ప్రభు మాత్రం మన చేతిలోనే ఉన్నాడు. హల్లెలూయా. మనము ప్రభు చేతిలోనే మనం ఉన్నాము. కాబట్టి ఏది కూడా ప్రభు చేయి దాటినప్పుడు ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.